నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్ జాబితా 2025 విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల 2025 ఎడిషన్ను టైమ్ విడుదల చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్, యూకే ప్రధాని స్టార్మర్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యుఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇలా పలువురి పేర్లను ఈసారి ఎడిషన్లో ప్రకటించింది. ఈ టైమ్స్ మ్యాగజైన్ జాబితాను లీడర్స్, ఐకాన్స్, టైటాన్స్, ఆర్టిస్ట్, ఇన్నోవేటర్స్ ఇలా పలు కేటగిరీలుగా విభజించి విడుదల చేశారు. అయితే ఈసారి అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది భారతీయులు ఎవరికి చోటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గతేడాది భారత్ నుండి నటి ఆలియా భట్, రెజ్లర్ సాక్షి మాలిక్కు చోటు దక్కాయి. అంతకుముందు 2023లో టాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ రాజమౌళి, బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ వంటి వారు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇటీవల సంవత్సరాల్లో ఇలా టైమ్ మ్యాగజైన్లో భారతీయుల పేరు లేకపోవడం ఇదే తొలిసారి. ఈ జాబితాలో భారతీయులకు నేరుగా చోటు దక్కపోయినా భారత సంతతికి చెందిన వర్టెక్స్ ఫార్మాస్యూటికల్ CEO రేష్మా టైమ్ జాబితాలో నిలిచారు. రేష్మా ముంబైలో జన్మించారు. ఆమెకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆ కుటుంబం అమెరికాకు వలస వెళ్లి స్థిరపడింది. ఫార్మా రంగంలో తన సత్తా చాటుతున్న రేష్మా అమెరికా అతిపెద్ద బయోటెక్నాలజీకి తొలి మహిళా CEOగా అరుదైన ఘనత సాధించారు. అయితే అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న మన ఇండియన్స్కు ఈసారి టైమ్ జాబితాలో చోటు దక్కకపోవడం షాక్కు గురిచేస్తుంది.